హాయ్ అండి అందరికీ. రైతు రుణమాఫీలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ గురువారం విడుదల చేసిన రుణమాఫీ లబ్ధిదారులు జాబితాలో చాలామంది రైతుల పేర్లు లేదు. దీంతో వారిలో అయోమయం నెలకొంది. ₹1,00,000 పంట రుణం పొందిన రైతు సంతోషం ఉంటే, కొందరు రైతులు మాత్రం ఖాతాలో డబ్బు జమ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో శుక్రవారం పలువురు రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారులు, ఇతర అధికారుల చుట్టూ తిరిగారు. తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుంది. అటు సిద్దిపేట జిల్లా లోగడ మండలం వెంకట్రావుపేటకు చెందిన ఓ రైతు రుణమాఫీ విషయం గురించి తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకి ఎకరన్నర పొలం ఉండడంలో కేవలం 80,000 మాత్రమే పంట రుణం తీసుకున్నాను అని చెప్పారు. తన భార్యకు ఎలాంటి రుణం అందలేదన్నారు. అయితే లబ్ధిదారులు జాబితాలో ఉన్న పేరు కనిపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన పేరు రెండో జాబితాలో కూడా వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. లబ్ధిదారులు జాబితాలో పేర్లు ఉన్న కొంతమంది రైతులు సాయం అందించడంలో ప్రభుత్వం మెజారిటీ రైతులకు సొమ్ము వారి ఖాతాలో జమ చేసింది. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు, ఫోన్ కాల్స్ వస్తున్నా రైతు సందేహాలకు నివృత్తి చేయలేకపోతున్నారు. రేషన్ కార్డు ఉన్న చాలామందికి రైతులు రుణమాఫీ ప్రయోజనం పొందలేకపోతున్నారని రైతులు చెబుతున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా యంత్రాంగం టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. రైతులు తమ వ్యవసాయ అధికారులు లేదా మండల వ్యవసాయ అధికారులు లేదా జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా ఫిర్యాదులు వివరణ పొందాలని సూచించారు. వ్యవసాయ అధికారులు లబ్ధిదారుల డేటాలోకి లాగిన్ ఇచ్చారు కాబట్టి ఏఈఓలు వారి స్థితిని తెలియజేసుకునేందుకు డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. రైతులు పెద్ద ఎత్తున బ్యాంకుల దగ్గరకు చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు రద్దీగా మారాయి. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే రుణమాఫీలో మీరు అర్హత ఉన్నవారా లేదా అనే వివరాలను వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరింత అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.